గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మన అఘోరి మాత ప్రస్తుతానికి పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని మల్కపురం అనే గ్రామంలో ఓ ఇంటికి వచ్చింది. అసలు అఘోరి మాత ముఖ్య ఉద్దేశం ఏంది, మన లోకల్ 18 ప్రత్యేక కథనం ద్వారా ఒకసారి చూద్దాం. నమస్తే అఘోరి మాత గారు. నమస్కారం, చెప్పండి. గత కొంతకాలంగా సోషల్ మీడియా ట్రెండింగ్ గా మారిండు. అయితే మీకు అసలు ముఖ్య ఉద్దేశం ఏంది అంటే, మిగతా విషయాలన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు, రెగ్యులర్ గా మీరు చేసే ప్రక్రియ కావచ్చు, ఏదైనా కావచ్చు. అసలు టోటల్ గా మీ ముఖ్య ఉద్దేశం ఏంది, ఇలా అఘోరిగా ఉన్న మీరు అంటే జనసంచారంలోకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంది, ఏమనుకుంటున్నారు? అందరు వస్తారు, ప్రతి ఒక్క అఘోరి వస్తారు. నా భక్తులు కాబట్టి, మా అమ్మ కాబట్టి నేను వచ్చాను భోజనానికి. భిక్షాటనకు వచ్చాను. భిక్షాటన అనేది ఒకటి ఉంటుంది, దానికని వచ్చాను, తింటున్నాను. ఓకే, అంటే మీరు చేస్తున్న కొన్ని ప్రకటనలు కావచ్చు, ఏది అదే ప్రకటనలో సనాతన ధర్మం ద్వారా కూడా చెప్తాయి. నా ధర్మం జోలికి వస్తే, గోమాత జోలికి వస్తే ఇది తప్పదు. నేను దాడులు కాదు, గన్నులు కూడా పట్టుకొని బయలుదేరుతా. నా తల మీద ఉన్న శిఖను కూడా కదిలియలేదు, ఏ నా కొడుకైనా సరే. ఓకే, అంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు వ్యక్తిగతంగా ఎటువంటి ఏమైనా అనుభవించారా, లేదంటే కేవలం సనాతన ధర్మమే లక్ష్యంగా మీరు బయటకు వచ్చారు? సనాతన ధర్మం అధర్మం అయిపోయింది, ధర్మం అధర్మం అయిపోయింది. ఆడపిల్ల బయటికి పోయి మళ్ళీ ఇంట్లోకి వచ్చేలోపు సురక్షితంగా ఉండలేదు. దీనికోసం ఓకే, ఆడపిల్ల బయటికి వెళ్ళి సురక్షితంగా ఇంటికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. అవును, గోమాత ఎన్ని గోవులు తరలిస్తున్నారు ఈ రోజు రోడ్డు పైన, ఎన్ని గోవులను తరలిస్తున్నారు. అవన్నీ ఆపాలంటే ఎవరి వల్ల కాదు. నీకంటే నీ ఉద్యోగం, న్యూస్, నీకు తల్లి తండ్రి, నీకు ఉద్యోగం, ఇవన్నీ ఉన్నాయి. నాకేమీ లేవు. అందరు నా ఫ్యామిలీ. రేపు పొద్దున నువ్వు ఆహ్వానించిన మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తా, అది నా మనస్తత్వం. ఓకే, అంటే మీరు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇది వరకు కూడా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఏదైతే ముస్లిం దేవాలకు సంబంధించిన తొలగిస్తానని చెప్పేసి కూడా సంచలన ప్రకటన చేసింది. ఆల్రెడీ 3 దర్గాలు పలగొట్టాను. ఓకే, అన్అఫీషియల్ గా త్వరలో నా యూట్యూబ్ ఛానల్లోనే ఆ వీడియోలు రిలీజ్ చేస్తాను. 3 దర్గాలు అన్అఫీషియల్ గా పలగొట్టాను. ఇది వెమ్లవాడది కూడా 100% జరుగుతుంది. ఓకే, మీరు తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు మాత్రమే పర్యటిస్తూ పలు ప్రాంతాలు తిరుగుతున్నారు. అంటే వ్యక్తిగతమైన సరే, నీకు నా గురించి మొత్తం తెలుసా? పూర్తిగా కనబడ్డాను, గుజరాత్ లో కనబడ్డాను. తెలుగు ఆంధ్ర అని ఎందుకు అంటున్నాం మళ్ళీ? లేదు అంటే దానికి ఆన్సర్ ఇప్పు. తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎందుకు అంటున్నావు? గుజరాత్ ఎందుకు అంటారు? రాజస్థాన్ ఎందుకు అంటారు? కేదార్నాథ్, ఉత్తరాఖండ్ ఎందుకు అంటలేవు? మళ్ళీ పోయిన ప్రయాగ్రాజ్ ఎందుకు అంటలేవు? ఓకే, అయితే ఇది వరకు అఘోరా మాతలకు ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన వారు ఎక్కువ, అంటే సంచలనం తెలుగు ఉంటే కదా పర్యటించడానికి. నేను ఈ గడ్డన, ఈ బెల్లంపల్లిలో పుట్టిందాన్ని కాబట్టి నేను నా స్టేట్ ని, నా రాష్ట్రాన్ని నేను హిందూ రాష్ట్రంగా మారుదాం అనుకుంటాను. దట్ ఈస్ ద మై మెయిన్. ఈ ఏదైతే తెలంగాణ ఉందో దీన్ని తెలంగాణ కాకుండా హిందూ రాష్ట్రంగా నేను మార్చాలనుకుంటున్నా. ఓకే, అంటే హిందూ రాష్ట్రంగా మార్చాలన్న ఆలోచన, మీరు ఆ ఆలోచనకు కఠినమైన నిర్ణయాలు ఎటువంటి తీసుకోబోతున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళినా కఠినమైన బందోబస్తు ఉంటుంది. అంటే మీరు అనుకున్న నిర్ణయాలకు కూడా ఈ బందోబస్తు దాదాపుగా అడ్డొస్తుంది. మీరు ఈ ప్రక్రియ అంతా ఎట్లా చేద్దామని ఆలోచనలో? నాకు బందోబస్తు లేకపోయినా నాకు పెద్ద బందోబస్తు. ఓకే, వింటున్నావా? నా పోలీస్ వ్యవస్థనో ఇంకోటో నాకు అవసరం లేదు. నేను ఒకసారి నిలబడదంటే 100 మంది వచ్చిన జైన్ అంతా నా దగ్గర శక్తి ఉంది. దట్ ఈస్ ద మై పవర్స్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, చివరిగా ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరు పర్యటన చేస్తున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఒకటి అయితే ఇందులో కొన్ని భయంకరమైన, అంటే మీరు కిరోసిన్ తీసుకొని పోసుకోవడం కావచ్చు, నిన్న కొమరవెల్లిలో కత్తి తీసుకొని తిప్పడం కావచ్చు, ఇటువంటి ఇప్పుడు ప్రజలు కూడా కొంచెం భయపడే. ప్రజలతో నాకు సంబంధం లేదు. ఓకే, నాకు సరే ఇప్పుడు కొమరవెల్లి జరిగింది. ఓకే, అవునా? మరి ఇప్పుడు ఈ అబ్బా బో పెడుతుంది కదా అమ్మ. ఓకే, ఎందుకు? నన్ను ప్రేమించినంత వరకు నేను ప్రేమిస్తా. నాకు ఎక్కడ ఇప్పుడు నువ్వే విన్నావు ఎంత కేకలు, దానికి నేను ఇరిటేషన్ అవుతుంటా. ఎందుకు? దిస్ ఈస్ ద మై వే.
బికాస్ నేను చాలా త్యాగాలు చేసుకొని ఎంత తపస్సు చేస్తే ఈ రోజు ఇలా ఉన్నాను, ఒక గురు స్థానంలో ఎందుకున్నాను, ఓకే ఒక గురువు అమ్మగా ఉన్నానంటే ఎంత నేను కఠినమైన త్యాగాలు చేసి కఠినమైన నిర్ణయాలతో ఈ రోజు ఇలా ఉన్నాను. దాన్ని నువ్వు హేళన చేస్తే నువ్వెవడివి? ఓకే నువ్వే పెద్ద దరిద్రంలో బతున్నావు. నువ్వు నా దగ్గరికి వచ్చి కీకలు కేకలు అంటే నేను తట్టుకోలేను. ఓకే తలవారు కాదు, రేపొద్దున గల్లుతో కలిసిన నా ఇగో ఈ సిక్క కదిలినంత విలువలేదు, గన్నుతో కలిసిన నన్ను అడిగేటోళ్ళు లేడు. అది ఇది 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 పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇది ఒక మారుమూల గ్రామము, దీనికి దగ్గరలోనే మీ ప్రాంతం కూడా ఉంది, అటువైపు వెళ్ళేమన్నా అస్సలు పరిస్థితి ఉన్నదా? ఇక్కడ నుంచి మళ్ళీ మీ ప్రయాణం ఎటు సాగబోతుంది? నువ్వు కూడా నాకు అన్నలాగా, ప్రజలందరూ నాకు చెల్లెతో అన్నతో అక్కతో సమానం తప్ప, నేను ఎప్పుడైతే నా తల్లి తండ్రి అన్నదమ్ములకు పిండం పెట్టానో, నాకు నేను పిండం పెట్టుకున్నానో, ప్రపంచం అంతా నాకు బంధువులే. ఓకే వాళ్ళు భక్తి రూపంలో ఎక్కడ రోడ్డు మీద వచ్చి కలవచ్చు తప్ప నేను ఇంటికి వెళ్ళడం అనేది భ్రమ. అది ఇప్పుడు వచ్చే వచ్చే భక్తులంతా మీ ఆశీర్వాదం కోసం వస్తున్నారా, మీరు లేక మీ మానసిక స్థితిని డిస్టర్బ్ చేయడానికి వస్తున్నారా? మీరు ఎట్లా చూస్తున్నారు వాళ్ళంతా? అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తుంది, వాళ్ళ ఇష్టం. ఇగో ఇందులో 3 రకాలు ఉంటాయి. కొందరు ఫోటోలు దిగాలని, కొందరు ఆశీర్వాదం తీసుకోవాలని, కొందరు అంటారు చూద్దామని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నా. నేనేం సెలబ్రిటీ కాదు, బట్ దెన్ ఫోకస్ ఆన్ ద మీడియా చేశారు అంతే. ఇదే మీడియా ఫోకస్ చేయకముందే నేను చాలా ఇది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా గురించి ఎవరిని అడిగినా చెప్తుంది, కట్టర్ అంటే కట్టర్ అని. అలాంటి పేర్లు సంపాదించుకున్నా. తెలంగాణ ఆంధ్రే కాదు, నువ్వు వేరే రాష్ట్రాలకు వెళ్ళి చెప్తే అడుగుతారు. అలాంటి నీతి నిజాయితీ ఉన్న కాబట్టి ఈ రోజు కూడా నేను ఇలా ఉన్నాను. అయితే నన్ను టచ్ చేయాలంటే వాడి తల మండం వేరైతేనే వాడు నన్ను టచ్ చేస్తాడు. ఓకే అయితే మనకు ఈ రోజు అమ్మవారికి ప్రత్యేకమైన రోజు. మనకు ఏంటంటే చొల్లంగి అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజు మీకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటి రోజున మీరు ఒక కుటుంబంలోకి వచ్చి వీళ్ళతో గడపడం అంటే కొంచెం వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఓకే మీరు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నారు. కొంత మేరకు బయట కొంతమంది భయపడే వారు కూడా ఉన్నారు. ఈ రోజు అమావాస్య రోజున అమ్మవారి రావడం ఏంది, ఒక మారుమూల గ్రామం రావడం ఏంది, ఒక ఇంట్లో ఇంతసేపు టైం కేటాయించడం ఏంది అని ఒక అపోహగా వెళ్ళిపోతున్నారు. మీరు ఉన్నారు కదా, మీరే డైరెక్ట్ చూస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? సాధారణంగా మీరు రెగ్యులర్ గా అందరూ ఎట్లుంటారో అదే విధంగా. మరి ఇక్కడ ఏం జరగదు. బయట ఎన్ని అని అనుకోని ఐ డోంట్ కేర్. దమ్ముంటే నాతో మాట్లాడాలి. ఏంటి దమ్ముంటే నాతో మాట్లాడమని ముందుకు వచ్చి, ఆ ధైర్యం లేని మీరు మీలే చెవులలో గుసగుసలు అంటే ఆ గుసగుసలకు చెవులు తెగుతాయి, తల కూడా తెగుతాయి. చివరిగా మీ ప్రయాణంలో మిగతా అంటే ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. మీ ప్రయాణం చివరికి ఎక్కడ ఆగుతుంది అంటే మీ ఉద్దేశం ఎక్కడ ఆగబోతుంది, దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ చెప్పబోతున్నారు? నా ప్రయాణం ఫుల్ స్టాప్ అనేది కాదు. నాది ఏదైతే ఈ శరీరం ఉందో, శరీరం ఉన్న ఆత్మ వేరైనప్పుడే ఆగుతుంది తప్ప వేరే ఇంకెక్కడ ఆగదు. థ్యాంక్ యూ